దేవదేవుళ్ళమైన మనం, కాంతిపుంజాలమే అయిన మనం, ఈ విశ్వాన్ని విరచించిన విరించులే అయిన మనం, మనం సృష్టించిన విశ్వాన్ని మనమే అనుభవించి మన ప్రజ్ఞా పరిధుల్ని విస్తారంగా విస్తరించుకోవటం కోసమే ఈ జైత్ర యాత్రకి అంకురార్పణ పలికాం. ఆ జైత్ర యాత్రలోనే, ఆ విజ్ఞాన విహార యాత్రలోనే ఇప్పటికే అనేక లోకాలని, అనేక జీవన విధాలని అనుభవించాం, అనుభూతి చెందాం. ప్రజ్ఞా పరిధులను విస్తరించుకోవటంలో కృతార్థులమయ్యాం. ఆ నేపథ్యంలోనే ఈసారి ఆత్మ చైతన్యాలమే అయిన మనం అత్యల్ప ప్రకంపన వేగాలకి ప్రతీకాత్మకంగా నిలిచిన ఈ పదార్థ రూప జగత్తులోకి పంచకోశాలతో పరినిర్మితమైన పాంచభౌతిక దేహాన్ని ధరించి పంచభూతాత్మకమైన ఈ పదార్థ రూప జగత్తులోకి ప్రవేశించి మనం సృష్టించిన ఈ భూతలాన్ని మనమే అనుభవించి అనుభూతి చెంది విస్తారంగా, విస్తృతంగా మన ప్రజ్ఞా పరిధుల్ని విస్తరించుకుంటున్నాం. ఇది ఒక సాహసయాత్ర. ఎప్పుడు ఎప్పటికీ మనం దేవదేవుళ్ళమే, కాంతిపుంజాలమే, నిత్య నిర్దోషులమే, సృజనాత్మకత సహజంగా కలిగిన సుధీరులమే. అస్తు, తదాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయస్తు, అస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ, కాంతిపుంజాలందరికీ, విరించులందరికీ, విశ్వంభరులందరికీ, విరాట్ స్వరూపులందరికీ, విద్వత్వరేణ్యులందరికీ, నిత్య నిర్దోషులందరికీ, అగణిత మేధో సంపన్నులందరికీ, గర్వరేఖ సమన్వితులందరికీ, నిగర్వులందరికీ, స్వర్గవాసులందరికీ, భూతలవాసులుగా విచ్చేసిన స్వర్గవాసులందరికీ, భూతలంలో ఉంటూ కూడా స్వర్గవాసులే అని గుర్తెరిగిన మహనీయులందరికీ, స్వర్గవాసులని గుర్తెరిగిన తర్వాత కూడా భూతలం ఎంతో ఉన్నతమైందని గుర్తించుకుని స్వర్గవాసులం భూతలవాసులం రెండు మేమేనని సవినయంగా సగౌరవంగా ప్రకటించుకోగలిగిన ధీరులారా, సుధీరులారా, శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన వ్యాసాశ్రమానికి, వేద విద్యాలయానికి, కాశీతుల్యమైన ఈ సదస్సుకి, సభకి స్వాగతం, దివ్య స్వాగతం. యు వెల్కమ్. థ్యాంక్ యూ. శ్లోకం. 6వ అధ్యాయం 19వ శ్లోకం. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. భావం: వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె యోగికి వశమయ్యున్న చిత్తము పరమాత్మ ధ్యానమున నిమగ్నమయ్యున్నప్పుడు నిర్వికారముగా, నిశ్చలముగా నుండును. నివాతస్థః వాయు ప్రసారము లేని చోట ఉన్న. దీపః దీపము. యథా ఎట్లు. నా ఇంగతే చలింపకయుండునో. సా అట్టి. ఉపమా పోలిక. ఆత్మనః పరమేశ్వరుని యొక్క. యోగం ధ్యానయోగమును. యుంజత అనుష్ఠించుచున్న. యోగినః యోగి యొక్క. యత చిత్తస్య నిగ్రహింపబడిన చిత్తమునకు. స్మృత భావింపబడినది. కిందిటి శ్లోకం
లో వాళ్ళు దర్శించిన దర్శనం మునుపటి శ్లోకం 6వ అధ్యాయం 19వ శ్లోకంలో ఆరో అధ్యాయం 19 ఇది కాబట్టి 6వ అధ్యాయం 18వ శ్లోకం ఏమనుంది? చిత్తము పూర్తిగా వశమునందుంచుకొని, చిత్తాన్ని పూర్తిగా వశమునందుంచుకొని కంట్రోల్ చేసుకున్న తర్వాత కంట్రోల్ అయిపోయిన మనస్సును తీసుకెళ్ళి పరమాత్మ యందు ఉంచటం కాదు, స్థిరముగా నిలపగలిగినప్పుడు 2 కండిషన్స్. ఫస్ట్ ఏమో చిత్తాన్ని పూర్తిగా కంట్రోల్లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ 1. కంట్రోల్ అయిన మనసును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? పరమాత్మ యందు. ఎలా పెట్టాలి? కంప్లీట్గా పెట్టినప్పుడు అలాంటి పురుషుడు సర్వభోగముల యందు ఉంటూ కూడా సర్వభోగముల యందు స్పృహలో ఉండడు. అప్పుడు ఆ తర్వాత అతడు యోగయుక్తుడు అవుతాడు అనంది. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? యూ హ్యావ్ గాట్ టు హ్యావ్ ఎ ఫుల్ గ్రిప్ ఆన్ యువర్ వేవరింగ్ మైండ్. వెన్ యూ హ్యావ్ అకంప్లిష్డ్ దట్ స్టేట్, యూ హ్యావ్ గాట్ టు డెడికేట్ దిస్ అకంప్లిష్డ్ మైండ్ ఇంటు ది పరమాత్మ అనేది చెప్పారు. చెప్తే అది పొరపాటు, అలా కండిషన్స్ చెప్పలేదు అని నేనేం చెప్పానంటే, దానికి ఏ రీతిగా అయితే అంతర్ముఖీనమైన చిత్తం అంతరాత్మ యందు మాత్రమే స్థిరముగా ఉండునో, ఆ రీతిగానే అతడి మానవ పాత్ర సైతం సర్వభోగాల్ని అనుభవిస్తూ కూడా భోగలాలసునిగా దుష్పరిణామం చెందదు అని చెప్పారు. ఈ పరిమళాత్మకమైన ప్రజ్ఞని యోగీశ్వరుడి యొక్క మకుటంగా చెప్పబడుతుందని చెప్పారు. అక్కడేమో వాళ్ళు కండిషన్ అని చెప్పారు. మనస్సు పూర్తిగా గ్రిప్లో ఉంచుకున్నప్పుడు, గ్రిప్లో ఉన్న మనస్సును తీసుకెళ్ళి పరమాత్మ మీద పెట్టినప్పుడు, అప్పుడు అతడికి భౌతికమైన అంశాల పట్ల స్పృహ పోయినప్పుడు తర్వాత అతడు యోగీశ్వరుడు అవుతాడని చెప్పబడింది. కానీ నేను అలా కాదు, యథా అన్నప్పుడు ఏ రీతిగా, యథా తథా అని 2 పదాలు వాడారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏ రీతిగా అయితే అప్పటికే అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకున్న యోగీశ్వరుడు బాహ్యంలో ఉన్నా, అతడు అంతరాత్మతోనే చెలిమి చేస్తూ ఉంటాడు కదా. అంతరాత్మతో చెలిమి చేసిన తర్వాత అతనే భౌతికమైన ప్రపంచాన్ని వదిలేలేదుగా. ఇదివరకున్న కుటుంబంలోనే ఉన్నాడు, ఇదివరకున్న ఊళ్ళోనే ఉన్నాడు, ఇదివరకున్న వృత్తిలోనే ఉన్నాడు. కానీ అతడు ఎవరితో చెలిమి చేస్తున్నాడు? అంతరాత్మతో చెలిమి చేస్తున్నాడు. ఆ రీతిగానే అతడి పాత్ర కూడా భౌతికంలో ఉన్న భౌతికంతో కలుషితం అవ్వదు అనేది చెప్పా. కిందిటి శ్లోకానికి ఈ శ్లోకానికి నేను చూపించిన దర్శనం, కిందిటి శ్లోకంలో నేను చెప్పిన దర్శనం, అది కండిషన్ కాదు, ఎగ్జాంపుల్ చెప్పాడు అని అనటానికి ఒకసారి చూస్తే కిందిటి శ్లోకం ఎత్తుగడ చదువమ్మ. కిందిటి శ్లోకం ఎత్తుగడ దేంతో ఆ ఒక్క మొదటి శబ్దమే చదువు. శ్లోకం యదా వినియతం. యదా ఎత్తుగడ దేంతో మొదలైంది? యదా. ఈ శ్లోకం ఎత్తుగడ చదువమ్మ. యదా కిందిటి శ్లోకం యదా అన్న పదంతోనే సుశబ్దంతోనే ఎత్తుగడ మొదలైంది. ఈ శ్లోకము యథా అన్న సుశబ్దంతోనే మొదలైంది. అక్కడ యథాకు వచ్చేటప్పటికి దాలో చుక్క తీసేసి యథా అన్నారు, ఇక్కడ యథాకు వచ్చేటప్పటికి దాలో చుక్క పెట్టారు. ఇక్కడ కన్వీనియంట్గా ఉంది వాళ్ళకి. ఎంత తేడా అంటే, యథా అంటే చుక్క లేకపోతే ఎప్పుడైతే, చుక్కుంటే ఏ రీతిగా అయితే, యద్భావం తద్భవతి, యథా యథస్య ఉంది కదా, అది వేరు ఇది వేరు. సో అక్కడ ఏం చేశారు? పొట్టలో చుక్క తీసేసి ఎప్పుడైతే ఇవన్నీ చేశాడో అప్పుడు అవుతాడు అని పెట్టారు. నెక్స్ట్ శ్లోకమే 2 ఎగ్జాంపుల్సే చెప్పారు ఆయన. అక్కడ ఎత్తుగడలో యథానే, ఇక్కడ ఎత్తుగడలో యథానే. అక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు.
చక్కగా ఈ పొట్టలో చొక్క తీసేసి దాని కండిషన్ కింద మార్చేశారు. అంటే ఏ రీతిగా అయితే గాలిలో దీపం పెట్టిన, అంటే ఏ రీతిగా అయితే గాలి లేని చోట దీపం ఆగదో అని చెప్పడానికి, ఎప్పుడైతే దీపం ఆరకుండా ఉంటుందో అప్పుడు అంటానికి తేడా లేదు సార్. సో అంత జాగ్రత్తగా తీస్తే తప్పితే వీళ్ళు చేసిన కలుషితాలు చేసిన ఆవిష్కరించలేకపోతున్నాం. అక్కడ యథానే, ఇమ్మీడియట్ శ్లోకంలో కూడా యథానే అయినప్పుడు అక్కడేమో ఎప్పుడైతే, ఇక్కడ మాత్రం అది లేదు నెక్స్ట్ శ్లోకంలో. అలాగే మన కూడా యుక్తహర విహార, యుక్తహర విహార. యుక్త అంటే యోగయుక్తమైన ఆలోచన సంవిధానాన్ని సంపన్నం చేసుకున్నవాడు. హర అంటే అప్పటికే అతడిలో ఉన్న అసురుడిని సంహరించినవాడు. అలాంటి వాడి ఆలోచన సంవిధానంలో దివ్యత్వం సజీవంగా వ్యవస్థీకృతమై ఉంటుంది, సజీవంగా ప్రభాసిల్లుతూ ఉంటుంది. చూడండి ఎంత దారుణం. ఇందాక ఎందుకు అంత మోసం చేయాలి వాళ్ళు? తర్వాత శ్లోకాన్ని చూసైనా అర్థం కాదు. ఇక్కడ కుదరలా వాళ్ళకి పాపం. దీపాన్ని ఎప్పుడైతే, దీన్ని కూడా మన అదృష్టం కొద్ది దీనిలోంచి కూడా పొట్టలో చుక్క తీసేస్తే ఇంకేమయ్యేదో. సో వాయు ప్రసారము లేని చోట నిశ్చలముగా నుండు దీపము వలె, దీపము వలె. ఏ రీతిగా అయితే, ఏ రీతిగా అయితే, ఎట్లు అన్నప్పుడు ఏ రీతిగా అయితే. చిత్తము పరమాత్మ ధ్యానం నందు నిమగ్నమై ఉన్నప్పుడు నిర్వికారముగా నిశ్చలముగా నుండును. ఏ రీతిగా అయితే, సేమ్ ఇందాకడది కూడా అదే, గుర్తుపెట్టుకోండి. ఏ సాధకుడైతే, అందుకనే నేను దర్శించిన దర్శనమేనండి, ఏ సాధకుడైతే తన హృదయాంతరంగంలో కొలువయ్యున్న, తన నిజతత్వమే అయి ఉన్న, తన ఆత్మ చైతన్యంతో అనుసంధానమై ఏకీకృతమై యోగస్థితిని సంపాదించుకుంటాడో, ఆత్మోన్ముఖుడైన ఆ యోగీశ్వరుడి చిత్తం కూడా అంతే నిశ్చలంగా స్థితమై ఉంటుంది. సో మనస్సును మళ్ళీ నువ్వేం కంట్రోల్ చేయక్కల. నువ్వు మారితే మనస్సు మారుతుంది. నువ్వు ప్రత్యేకించి మనసునేం మారక్కల్లా. మాటి మాటికి మనసు మారిందా లేదా నువ్వు తలుపు తీసి చూడక్కల్లా. నువ్వు ముందు మారు. మనసు మారినా మారకపోయినా నువ్వు పట్టించుకోమాక. ఏదో ఒక రోజుకి నీ బట్టి మనస్సు కూడా మారుతుంది. మనసు మారేదాకా నేను మారనని నువ్వేం పెట్టుకోవద్దు. నేను మారా కదా, మనసు మారిందా లేదా అని నువ్వేం ఆదుర్ద్ర పడమాక. ఎందుకంటే మనస్సు ప్రతిబింబం. మనసు మారినా మారకపోయినా నేను మారిపోయాను అని అనుకోగానే నువ్వు మారిపోయావు అనే సంకేతం మనసుకు అందితే మనసు మారిపోద్ది. మనసు మారినప్పుడే నేను మారుతాను అన్నప్పుడు, ఓహో ఇంకా వీడు మారలేదు కాబట్టి నేను మారనని మనసు మారదు. నేను మారిపోయాను, మరి ఇంకా మనసు మారిందా లేదా అని తొంగి చూస్తున్నప్పుడు తొంగి చూడటమే కనిపిస్తుంది, కానీ మారినోడు కనిపించడు. నువ్వు ముందు మూసుకుని నువ్వు మారిపో. మనస్సు నిన్ను అనుసరిస్తుంది, అనుకరిస్తుంది. అది ఎందుకంటే మనకి మనస్సు ప్రకృతి నుంచి వచ్చింది, జీవాత్మ పరమాత్మ నుంచి వచ్చారు. 15వ అధ్యాయంలో మనకి 7 శ్లోకాల్లో జీవాత్మ గురించి సమగ్రమైన అవగాహనలు అందజేశారు శ్రీకృష్ణుడు. మనసు దేనిలోంచి వచ్చింది? ప్రకృతిలోంచి. ఇతడు పురుషుడిలోంచి వచ్చాడు జీవాత్మ. సో అది వేరే వ్యవస్థ. దాని పుట్టుకు వేరు, దాని తీరుతెన్నులు వేరు. దాని గురించి మనకు అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మారితే చాలు. సో ఇక్కడ చాలా విపులంగా ఉంది. ఏ సాధకుడైతే తన హృదయాంతరంగంలో కొలువయ్యున్నా, తన నిజతత్వమే ఉన్నా, ఆత్మ చైతన్యంతో అనుసంధానమై ఏకీకృతమై యోగస్థితిని సంపార్జించుకుంటాడో, ఆత్మోన్ముఖుడైన యోగీశ్వరుడి చిత్తం కూడా అంతే నిశ్చలంగా స్థితంగా ఉంటుంది. ఏ రీతిగా అయితే ఏమాత్రం వాయు ప్రసారం లేని చోట వెలుగుతున్న దీపం ఎంత నిశ్చలంగా ఉంటుందో, ఓ యోగీశ్వరుడి చిత్తం కూడా అంతే నిశ్చలంగా ఉంటుంది. అది అసలు మనసు బై డిఫాల్ట్ ఉంటుందని చెప్తున్నాడు ఆయన. నువ్వు మనసు గురించి ఏం వేవరింగ్ చేయొద్దా, నువ్వు బాదరింగ్ చేయొద్దా. వేవరింగ్ మనసు నువ్వు బాదరింగ్ చేయకుండా ఉంటే అదే సెట్ అవుద్ది.
అది ఎగ్జిక్యూట్ చేసేది, అది నిన్ను అనుసరించేది. దానికి ప్రత్యేకమైన ఒక విధి విధానం ఏం లేదు. నువ్వు మారితే నీకు అనుగుణ్యంగా మారిపోద్ది. ఆయన దాన్ని చెప్తే వీళ్ళు మనసుకు అన్వాంటెడ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఆయన ఏమన్నారు, మైండ్ ఈజ్ ఓన్లీ ఎ రిఫ్లెక్టివ్, ఇట్స్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్. నువ్వు బింబానివి, నువ్వు మారిపో, బింబం ఆటోమేటిక్గా మారుతుంది. అదే ఆయన చెప్తా ఉంది. చూద్దాం. ఇక్కడ యథా దీపో అన్నప్పుడు నివాతస్థ, వాయు ప్రసారము లేని చోట దీపం ఏ రీతిగా అయితే చెలింపకుండా ఉంటుందో, స అట్టి ఉపమానం అనమాట, దృష్టాంతం చెప్పాడనమాట. స ఆ రీతిగానే ఆత్మనః యోగం యుంజతః యోగినః యతచిత్తస్య స్మృత. ఆత్మనః యోగం, హృదయాంతరంగంలో కొలువైన నిజతత్వమేయున్న ఆత్మతో అనుసంధానమై, ఆత్మనః యోగం, ఆత్మతో అనుసంధానమైన వాడు. ఆత్మనః యోగం యుంజతః అనుష్ఠించుచున్న యోగి, యోగినః యోగి యొక్క యతచిత్తస్య, ఎప్పుడైతే ఇతడు వెళ్ళి ఆత్మతో అనుసంధానమయ్యాడో తన మనసు కూడా వచ్చేస్తుంది అంతే. సరిగ్గా నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళకి మాత్రం నేను ఒకటి చెప్తాను సార్, నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళని కన్విన్స్ చేయలేను నేను. వాళ్ళు కన్విన్స్ అయితే వస్తారు, లేకపోతే లేదు. నాదేం మతపరమైన ఇది కాదు, నేను పెద్ద పార్టీ కాదు, నేను పొలిటికల్ పార్టీ కాదు. బట్ నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు ఈ 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మనసు మారితేనే నేను మారుతాను, మనసును నియంత్రించేసే, మనసును అదుపులో పెట్టేసుకో, మనసును కంట్రోల్ చేసేసాయి, అవన్నీ కుదరవు. అదంతా అసలు హాస్యాస్పదం. సింపుల్. ఫస్ట్ నువ్వు సత్యాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని తెలుసుకుని, నీ నిజస్థితిని నువ్వు అంగీకరించు. నీ నిజస్థితిలోనే భాషలతో ఉండు. నెమ్మదిగా మిగతా వ్యవస్థలన్నీ నిన్ను అనుసరిస్తాయి, అనుకరిస్తాయి, నీ ఆజ్ఞని శిరసావహిస్తాయి. ప్రత్యేకించి మనస్సు నువ్వు నియంత్రించడానికి ప్రయత్నం చేయొద్దు. మనస్సుతో సంబంధం లేకుండా జ్ఞానానికి అనుగుణ్యంగా నీ ఆలోచన సంవిధానాన్ని మలుచుకో. మనస్సు గురించి మర్చిపో. మనసు మారినా మారకపోయినా నువ్వు మారిపో. నువ్వు మారిపోతే మారిపోయిన నిన్ను అనుసరించి మనస్సు కూడా ఏదో ఒక రోజుకు మారుతుంది. అది ఆయన చెప్పడానికి ప్రయత్నించింది. దాన్ని వీళ్ళు రివర్స్ చేసేసి ఇక్కడ యథా అన్నప్పుడు అక్కడ కూడా యథా అనాలుగా, ఏ రీతిగా అయితే అని 2 చోట్ల మొదలు పెడితే అక్కడ దాలో చొక్క తీసేసి ఎప్పుడైతే, ఎంత తేడా ఉందండి. ఏ రీతిగా అయితే నువ్వు ఎప్పుడైతేకి తేడా లేదు. ఏ రీతిగా అయితే గాలి లేనప్పుడు దీపం నిశ్చలంగా ఉంటుందో అంటానికి, ఎప్పుడైతే నువ్వు గాలి ఏమి లేకుండా నిశ్చలంగా కదలకుండా ఉంటావో అన్నప్పుడు తేడా లేదు సార్. అంత ఫ్రాడ్ అనమాట మనకు చేసింది. 19వ శ్లోకంలో 2 శ్లోకాలు యథా అని మొదలు పెడితే అట్లా ఎట్లా చెప్తారో, ఎట్లా ఎందుకు చేస్తారో కూడా నాకు ఇప్పటికీ అర్థం. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, the nucleus part of the couple of slokas, chapter number 6, verse number 19 and verse number 20. The Lord Sri Krishna says, the modus operandi of enlightened being is so grand thing. He doesn't care for his mind, brain and embodiment. He reforms his thinking pattern, attitude, prism, as per the realized knowledge, as per the truth. When once the transformation has happened in the attitude, prism and thinking pattern of a aspirant, when he has begun to realize that he is God, when he has begun to search for God outside, when he has begun to stop searching for God outside, then naturally all the faculties like mind, brain and body, they also transform and reform and began to behave accordingly. That is the crux of this teaching. సదస్సులారా, ఈ శ్లోకద్వయం యొక్క సారభూతమైన అంశం ఈ రీతిగా ఉన్నది. సత్యానికి అనుగుణ్యంగా, సుజ్ఞానానికి అనుగుణ్యంగా, ఆధ్యాత్మ విద్యకు అనుగుణ్యంగా ఎప్పుడైతే ఓ సాధకుడు
తన మీద తను ఏర్పరచుకున్న దృక్కోణ ఆలోచన సంవిధానాన్ని సరిచేసుకుని సంస్కరించుకుంటాడో సహజంగానే అతడిలో ఉన్న అన్ని వ్యవస్థలు, మనస్సు, బుద్ధి, శరీరం అనే వ్యవస్థలు కూడా ఏదో ఒకరోజు యథా రాజా తథా ప్రజ అన్న చందంగానే అవి కూడా రూపాంతరం చెందుతాయి. దాని గురించి నువ్వు మారడం ప్రధానం, కానీ అవన్నీ మారాయా లేదా అన్నది అప్రధానమైన అంశం అన్నది నన్ను గురువుగా ఎంచుకున్న వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. జయోస్తు. మరింత మహిమాన్వితమైన సుజ్ఞానంతో మరో సంచికలో మిమ్మల్ని కలుద్దాం. మొన్న కూడా అంతేగా, అన్నం ఎక్కువ తినాలి, అన్నం తక్కువ తినాలి శ్రీకృష్ణుడు చెప్పాడని ఎలా అనుకుంటారు? ఇన్ని సంవత్సరాల నుంచి మనకు అది చెప్తూనే ఎలా వచ్చేసరికి తెలియదు. ఒక చెంపనేమో ఆయన అన్నం తినేవాడిని నేను కాదు, కథలో ఉంది కదా, అంత అన్నం తిన్నా అన్నం తింటున్నవాడిని నేను కాదు. అలాగే అంత శృంగారంలో ఉన్నా శృంగారంలో పాలు పంచుకుంటుంది నేను కాదు. మీ ఇష్టం, ఇంతకన్నా నేను చేయగలిగింది ఏం లేదు. శుభం. జయోస్తు. మళ్ళీ కలుద్దాం.